హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో ఒక బిగ్ రెడ్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. ఓపెనింగ్ చూసుకుంటే 24,250. యాక్చువల్గా నిన్నటి రేంజ్ మినహాయించుకుంటే మనం 24,000 లెవెల్కి ఒక బేస్ లాగా ఫామ్ చేసుకుంటూ 24,000కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 250 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం. బికాస్ ఫస్ట్ 2 డేస్ మార్కెట్ మొమెంటం 24,000 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి, సో మార్కెట్ ఉంటే ఇటు డౌన్ సైడ్ అయినా ఫాలో అవ్వాలి, లేదంటే ఇక్కడైనా కన్సోలిడేట్ అవ్వాలి అనుకున్నాం. బట్ నిన్న కొద్దిగా పాజిటివ్ మొమెంటం గ్యాప్ అప్ తోటి మార్కెట్ ఓపెన్ అవ్వడం వల్ల సో ఆ షిఫ్ట్ అనేది 24,250 అబో కనపడింది. బట్ ఈరోజు మళ్ళీ నెగిటివ్ సెంటిమెంట్ అనేది క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. 24,250 దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతూ అక్కడి నుంచి ఇంట్రాడేలో రీచ్ అయిన హై, మనకి నిన్న మార్కెట్లో ఏదైతే హై రీచ్ అయిందో ఇంచుమించు ఆ హైని మార్కెట్ రీచ్ చేసింది 24,340. ఇది ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయిన హై. అలానే ఈరోజు ఇంట్రాడేలో రీచ్ అయిన లో చూస్తే 24,080 కనపడుతుంది. 24,080. ఇక్కడ హై అండ్ లోస్ పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే టోటల్గా ఒక 260 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. సో మనం యాక్చువల్గా మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఒక 250 పాయింట్స్ రేంజ్, 24,000 నుంచి 24,250 వరకు. అక్కడి నుంచి కొద్దిగా టాప్ సైడ్లో రేంజ్ కనపడింది, కానీ బాడీ పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే ఇట్స్ కంప్లీట్లీ బిలో 24,250. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా ఇదే రేంజ్లో క్లోజ్ అయింది, 24,117. ఇది యాక్చువల్ క్లోజింగ్. స్టిల్ రేపటి మార్కెట్లో కూడా ఇదే రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ 6th రోజు మనకి ఏదైతే క్యాండిల్ వచ్చిందో ఆ క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ చేస్తూ వచ్చాయి నిన్న ఈరోజు మార్కెట్లో. రేపు కూడా ఇదే ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనిపిస్తుంది. చూద్దాం మరి ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ 24,250కి దగ్గరలో ఓపెన్ అయింది. సో ఈ బోర్డర్ దగ్గర ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ ఏదైతే మనం సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అనుకున్నామో, సో ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అవడం వల్ల ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ లానే యాక్ట్ చేసింది. సో ఇక్కడ మిడ్ ఆఫ్లో ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్కి కన్వర్ట్ అవుతుందో మార్కెట్, ఆ టైంలో మాత్రమే సో మార్కెట్ కొద్దిగా ఒక పుష్ వచ్చింది. ఎలా పుష్ వచ్చిందో అలా మార్కెట్ ఫాలో అవడం అయితే జరిగింది. సో టోటల్గా ఒక ఇన్వర్టెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. అండ్ ఈ ఇన్వర్టెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే మార్కెట్ అయితే మళ్ళీ ఇక్కడ 24,340 వరకు వెళ్ళిన 24,250 బిలోనే క్యాండిల్స్ అన్నీ రావడం అయితే జరిగాయి. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి 24,250 నుంచి 24,200. సో ఇది రెసిస్టెన్స్ లాగా ఫామ్ చేసుకుంటూ లోయర్ సైడ్లో 24,100, ఒక 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. బికాస్ ఈరోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ కాబట్టి ఇదే రేంజ్లో మార్కెట్ క్లోజ్ అవడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి రేపటి రేంజ్లో మ్యాక్సిమం రేంజ్ అయితే ఇప్పుడు 24,000 లెవెల్ చాలా స్ట్రాంగ్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి 24,000ని యాజ్ బేస్ చూసుకుంటూ టాప్ లెవెల్లో వచ్చేసరికి 24,400. ఈ 400 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రెసెంట్ నిఫ్టీ 50ని. ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ వస్తేనే అప్పుడు మన రేంజ్ షిఫ్ట్ అనేది మార్చుకుంటాం. 24,000 బిలో బియరిష్ మోడ్, 24,400 అబో కొద్దిగా అప్ సైడ్ ర్యాలీ. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇలానే ఉంది, ఒక ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ వస్తున్నాయి. ఈ వీక్లో ఫస్ట్ డే క్యాండిల్ని కూడా మనం తీసుకున్నట్లయితే సో ఇది కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ 2 క్యాండిల్స్ ఒకటే రేంజ్ కనపడుతుంది. బట్ కంప్లీట్గా ఇన్సైడ్ క్యాండిల్స్ మనం చూడాలన్నప్పుడు 7th అండ్ 8th ఈ 2 క్యాండిల్స్ 6th రోజు వచ్చిన క్యాండిల్కి ఒక ఇన్సైడ్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది. అండ్ క్యాండిల్ సైజెస్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. అండ్ ఈరోజు చాలా నారో క్యాండిల్ అయితే వచ్చింది. ఒకసారి చూద్దాం ఈరోజు హై అండ్ లో ఎంత ఉంది అనేది. హై వచ్చేసి 50,440, అలానే లో వచ్చేసి 49,830 ఉంది. సో ఇక్కడ టోటల్ రేంజ్ హై అండ్ లోస్ ప్రకారం చూసుకుంటే ఒక 600 పాయింట్స్ రేంజ్ వచ్చింది. మనం 50,000 రౌండ్ ఆఫ్ ఫిగర్కి అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అని ఎక్స్పెక్ట్ చేసాం. ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ 50,000 ఎబోనే ఓపెన్ అయింది 50,050 దగ్గర. అండ్ అలానే మార్కెట్ క్లోజ్ అయింది కూడా ఈ ఓపెనింగ్ లెవెల్ నుంచి బెటర్గానే వస్తూ క్లోజ్ అయింది. సో పెద్దగా బెటర్ ఏం కాదు, జస్ట్ ఒక 100 పాయింట్స్ బెటర్. 50,150 అరౌండ్ మార్కెట్ అయితే క్లోజ్ అయింది.
సో ఈ క్యాండిల్ బట్టి ఇదే కన్సోలిడేషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఈ క్యాండిల్స్ అన్ని కంపేర్ చేసుకుంటే 50,500 యాజ్ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అలానే డౌన్ సైడ్ చూసుకుంటే కొద్దిగా లాంగ్ రేంజ్లో మనం చూడాలనుకుంటే 49,500ని గమనించవచ్చు. ఇంకా ఈ 49,500 లెవెల్ మార్కెట్ని టచ్ చేయలేదు, కానీ సో మనం సేఫ్ సైడ్ ఉండాలనుకుంటే ఈ 1000 పాయింట్స్ రేంజ్ని గమనించవచ్చు. ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ 4 డేస్ మార్కెట్ మొమెంటం బట్టి. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మార్కెట్ ఓపెన్ అయిందేమో 50,000 రౌండ్ ఆఫ్ ఫిగర్కి ఎబోలో. ఓన్లీ ఈ 10 అండ్ 10-15 ఈ 2 క్యాండిల్స్ మినహాయించుకుంటే ప్రతి క్యాండిల్ బాడీ కూడా మనకి 50,000 ఎబోనే క్లోజ్ అయ్యాయి. యాక్చువల్గా ఈ 50,000 పారామీటర్ అయితే మనకి బాగానే పనిచేసింది. టాప్ లెవెల్లో చూస్తే 50,400 ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తూ ఈరోజు ఒక 400 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉండడానికి రిస్ట్రిక్ట్ చేసింది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా చూసుకుంటే ఇదే రేంజ్ ఇన్ బిట్వీన్లో 50,156 దగ్గర యాక్చువల్గా మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఈ క్లోజింగ్ బట్టి మనం ఇందాక లాంగర్ రేంజ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో బ్యాంక్ నిఫ్టీకి 50,500 నుంచి లోయర్ సైడ్ వచ్చేసి 49,500 ఈ 1000 పాయింట్స్ రేంజ్ని గమనించవచ్చు. ఈ 1000 పాయింట్స్ రేంజ్ నుంచి ఎప్పుడైతే మార్కెట్ బయటికి వచ్చి క్లోజ్ అవుతుందో అప్పుడే మనం బ్యాంక్ నిఫ్టీ రేంజ్ షిఫ్ట్ చేసుకుంటాం. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడున్న రేంజ్కి మనం రేంజ్ షిఫ్ట్ చేసుకోవాలంటే ఈ రేంజ్ నుంచి మార్కెట్ అయితే బయటికి రావాలి. సో టాప్ సైడ్ అయినా క్లోజ్ అవ్వాలి, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అయినా క్లోజ్ అవ్వాలి. అది ఇంట్రాడే లెవెల్లో. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఒక బిగ్ రేంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ రేంజెస్ నుంచి బయటికి వస్తాయో అప్పుడు మాత్రమే మనం రేంజ్ అనేది షిఫ్ట్ చేసుకుంటాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ టుమారో.